అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-19 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 19 అధ్యాయాల్లో సృష్టి, ఆదాము, హవ్వలు, కయీను, హేబేలు, నోవాహు యొక్క వంశావళి, దాంట్లో దేవుడు అబ్రాము అనే వ్యక్తిని ఎలా పిలుచుకున్నాడు, అతని పేరుని తర్వాత అబ్రహాముగా మార్చి దేవుడు నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను అని అబ్రహాముతో ఒక నిబంధన ఎలా చేసుకున్నాడు, ఇవన్నీ కూడా మనం చూసాం. మధ్యలో లోతు, సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి కూడా చూసాం. ఈ 20వ అధ్యాయం నుండి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తున్నాడు అనేది 20వ అధ్యాయం నుండి మనం చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం మనం చదువుకుందాం. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేష్కును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. దక్షిణ దేశము అంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దానికి దక్షిణంగా ఉండే ప్రాంతాలు. అక్కడికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడంట. ఎందుకున్నాడు, ఎందుకు వెళ్ళాడు అనేది మనకు తెలీదు. కానీ ఆ కనాను దేశం అంతా కూడా సంచరిస్తూ ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఇలాంటి సందర్భమే మనం ఫరో దగ్గర కూడా చూసాం. అక్కడ కూడా అబ్రహాము తన చెల్లి అని చెప్తాడు భార్యని. ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు. అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు అబ్రహాము ఇలా తెలివి తక్కువగా చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మనకి తెలీదు. కానీ దేవుడు 20వ అధ్యాయంలో ఈ సిచ్యువేషన్ రాయించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ అబీమెలకు అనే వ్యక్తి ఎలాంటి వాడో మనకి తెలియజేయడానికి. అబ్రహాము మరి తన చెల్లెలని ఎలా చెప్పాడు శారాని అంటే, నేను ఆల్రెడీ ముందే చెప్పాను. అబ్రహాము యొక్క తండ్రి తెరహు, అతనికి ఒకళ్ళకన్నా ఎక్కువ భార్యలు. ఈ అబ్రహాము ఒక భార్యకు పుడితే శారా అనే ఆవిడ ఇంకో భార్యకు పుట్టింది. వీళ్ళిద్దరూ ఒక రకంగా చూస్తే అన్నా చెల్లెళ్ళు, ఇంకో రకంగా చూస్తే భార్యాభర్తలు. అలాగని మరి వాళ్ళిద్దరు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకున్నారు అంటే, అప్పటి వరకు వాళ్ళు అన్యుల ఆచారాల్లో ఉండేవారు. దేవుడు అబ్రహాముని పిలుచుకోక ముందు వరకు వీళ్ళు విగ్రహారాధనలో అన్యుల ఆచారాల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఆచారాల ప్రకారమే పెళ్లిళ్ళు చేసుకున్నారు అని మనం అనుకోవచ్చు. తర్వాత మీరు ఇలా చేయకూడదు అని ఇజ్రాయేలీలకి ఆజ్ఞాపించినట్లుగా మనం చూడవచ్చు. ఇది ఆల్రెడీ మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది కంటిన్యూ చేసుకుందాం. ఈ అధ్యాయంలో ఈ సిచ్యువేషన్ మరలా ఎందుకు రాయించాడు అంటే, అబ్రహాము చేసిన ఈ పని ఒక రకంగా తెలివి తక్కువ పని అవ్వచ్చు, మరి ఆ పరిస్థితులు ఏంటో మనకు తెలీదు. ఈ పని ద్వారా ఈ అబీమెలకు అనే వ్యక్తి ఎలా ఎఫెక్ట్ అయ్యాడు, ఇతని గురించి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అనేది ఈ అధ్యాయంలో మనం చూద్దాం. చదువుకుంటూ వెళ్దాం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. ఎవరినైతే అబీమెలకు చేర్చుకున్నాడో శారా అనే ఆవిడ అబ్రహాముకి భార్య, నువ్వు గనక ఆవిడ్ని భార్యగా చేసుకున్నావు అనుకో, నువ్వు చచ్చిన వాడు అయిపోతావు అని చెప్పి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? అబీమెలెకుకి. అప్పుడు అబీమెలెకు అంటున్నాడు, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా ఇతడు నా అన్నానెను, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా ఏ పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఈ సిచ్యువేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ అబీమెలెకు అనే వ్యక్తి నీతి గల వ్యక్తి, అంటే మంచి వ్యక్తి. మంచి వ్యక్తులు ఎప్పుడైనా కానీ తమకు తెలియకుండా ఏదైనా పాపంలో పడిపోతుంటే దేవుడే వచ్చి వాళ్ళని రక్షిస్తాడు అనడానికి ఈ సందర్భం ఒక మంచి ఎగ్జాంపుల్. అబీమెలెకు కావాలని తప్పు చేయలా. అబ్రహాము తన భార్య అని చెప్పలేదు, శారా కూడా తన భర్త అని అబ్రహాము గురించి చెప్పలేదు. యథార్థ హృదయముతోనే నేను ఆలోచించాను, తను నా భార్యగా చేసుకుందాం అనుకున్నాను, ఈ పనిలో నా తప్పేమీ లేదు కనుక అది పాపం ఎలా అవుతుంది అని అబీమెలెకు అడిగాడు. మనం గనక మంచిగా ఉన్నాం అనుకోండి, ఎక్కడైనా తలెత్తుకొని నిలబడతాం. అదే అంటాడు కదా దేవుడు, సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా? ఒకవేళ పాపం చేసామనుకో భయంతో ఉంటాం. అబీమెలెకు ఏ తప్పు చేయలేదు కాబట్టి దేవుణ్ణి ధైర్యంగా అడిగాడు. దేవుడు కూడా ఎందుకు వచ్చాడంట, నువ్వు ఏ పాపం చేయలేదు నాకు తెలుసు, అందుకే నేను నిన్ను కాపాడడానికి వచ్చాను పాపము చేయకుండా. మనం గనక మంచిగా ఉంటే, మనం గనక నీతిమంతులుగా ఉంటే, ఒకవేళ మనకి తెలియకుండా ఏదైనా పాపంలో మనం పడిపోతుంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు అని ఈ అబీమెలెకు ద్వారా మనం నేర్చుకోవాలి. ఇకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ అబీమెలెకు మంచివాడు అని దేవుడికి తెలుసు, అబ్రహాము కూడా నీతిమంతుడు అని మనం చదువుకున్నాం. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎలా ఏర్పాటు చేస్తున్నాడు చూడండి.
కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. అంటే దేవుడు, ఇదిగో నువ్వు పాపం చేయకుండా నేను ఆపడానికి వచ్చాను, నువ్వు మరి పాపం చేస్తావా లేదా అతని భార్యను అతనికి తిరిగి అప్పగిస్తావా, నీ ఇష్టం అని చెప్పి అతనికి చెప్తున్నాడు. ఫరో దగ్గర ఇలాంటి సందర్భం జరిగినప్పుడు మాత్రం దేవుడు తెగుళ్లతో వారిని ఇబ్బంది పెట్టాడు అని మనం చదువుకుంటాం. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం వినయ మనస్సు కలిగి ఉండాలి. దాన్ని తీసుకొని మనం ఏదైతే తప్పు చేస్తున్నామో దాన్ని మార్చుకునే మనసు మనం కలిగి ఉండాలి. ఇక్కడ అబీమెలెకు మంచి హృదయం కలిగి ఉన్నాడు. ఫరో ఎందుకు శ్రమల్లో పడ్డాడు అంటే అబ్రహాము దగ్గర అవ్వచ్చు, మోషే దగ్గర అవ్వచ్చు. ఆ ఫరోలు ఎందుకు శ్రమ పడ్డారు అంటే దేవుడు ముందుగానే వాళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళు దాని నుంచి వెనక్కి తిరగలేదు కాబట్టి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. ఎందుకు భయపడిరి? ఇదిగో అబ్రహాముని వాళ్ళ భార్యని ఏదైనా చేస్తే దేవుడు మనకు కూడా తెగుళ్ళు ఇస్తాడు అని వాళ్ళందరూ కూడా భయపడ్డారు. అబీమెలెకు అబ్రహాముని పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. అబ్రహాముదే తప్పు అని నిలదీస్తున్నాడు. చూడండి, ఏ పాపము చేయకపోతే మనం ధైర్యంగా ఉంటాము అనడానికి ఇదొక గుర్తు. ఈ అబీమెలెకు అబ్రహాము వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, వీళ్ళిద్దరి మధ్య సహవాసం ఎలా సాగింది అనేది కూడా ఇక్కడ నుండి మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. చూద్దాం, చదువుకుంటూ వెళ్దాం. మరియు అబీమెలెకు, నీవు ఏమి చూసి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తిని, అంతేగాక ఈమె నా చెల్లెలను మాట నిజమే, ఈమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. అబీమెలెకు మంచివాడైనప్పటికీ అబీమెలెకు సామ్రాజ్యంలో ఉన్న మిగతా వాళ్ళు, అతడి ప్రజలు, వాళ్ళందరూ మంచివాళ్ళని దేవుడు మనకి చెప్పట్లేదు కదా. వాళ్ళు దేవుడు భయం లేక ఏం చేస్తారో అని భయపడి నేను అలా చెప్పాను అని అబ్రహాం చెప్తున్నాడు. అంతేకాక నేనేం అబద్ధం చెప్పలేదు, ఈమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, అందుకే నేను ఆమె ఎడల అలా చెప్పాను అని చెప్పాడు. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పిన నేను. ఇది మేము మొట్టమొదటగా ఎప్పుడో దేవుడు మమ్మల్ని ఊరు హారాను దగ్గర పిలుచుకున్నప్పటి నుంచి మేము ఇదే ఒప్పందం మీద ఉన్నాము, అందుకే అలా చేశాము అని చెప్పి అబీమెలెకు దగ్గర అబ్రహాము కూడా ఓపెన్ అయ్యాడు. ఇద్దరు ఒకరికొకరు సమాధాన పడ్డారు. అప్పుడు ఏం చేశాడు అబీమెలెకు? గొర్రెలను, గొడ్లను, దాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. ఎందుకు అలా అన్నాడు? ఒకవేళ అబ్రహాం అక్కడ ఉంటే వీళ్ళ దేశం కూడా ఆశీర్వదింపబడిద్ది, దేవుడు అబ్రహామును బట్టి వీళ్ళని కాపాడతాడు అని అబీమెలెకు నమ్మాడు. కాబట్టి ఇదిగో నా దేశంలోనే ఉండు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని కూడా చెప్పి అబీమెలెకు అబ్రహాముతో చెప్పాడు. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి నీ ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయిందనెను. అంటే నేను నిన్ను భార్యగా చేసుకోవాలి అనుకున్నాను, దానికి ప్రాయశ్చిత్తంగా ఇదిగో డబ్బులు కూడా నేను ఇస్తున్నాను, ఇక నీకు నాకు మధ్యలో ఎటువంటి గొడవ విరోధం లేదు, నేను నీకు న్యాయం తీర్చేశాను. అంటే అబీమెలెకు చాలా అనుకుని ఉంటాడు, ఏమైనా భార్యగా చేసుకోవాలని చాలా ప్లానింగ్ వేసుకుని ఉంటాడు. దేవుడు మధ్యలో వచ్చి ఆపేసాడు కదా, ఇక తన సైడ్ నుంచి ఏ ప్రాబ్లము లేకుండా, అలాగే రాజ్యానికి కూడా మంచి కలిగేలాగా ఆ శారాన్ని పెళ్లి చేసుకోవడం అనే దానికి ప్రాయశ్చిత్తంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, వాళ్ళకి గొర్రెలు గొడ్లను ఇచ్చాడు, అక్కడ స్థలంలో కాపురం ఉండమని కూడా చెప్పాడు. ఇక్కడ అబీమెలెకు యొక్క మనసు మనకు అర్థం అవ్వాలండి. ఏ తప్పు చేయకుండా ఉన్నాడు, ఒకవేళ ఏదైనా తప్పులో పడిపోతున్నాడేమో అని దేవుడు ముందుగానే హెచ్చరించినప్పుడు దాన్ని సరి చేసుకునే మనసు కలిగిన వ్యక్తి ఈ అబీమెలెకు. మనం ఇవాళ దేవుడు ఏదన్నా మనల్ని హెచ్చరించినప్పుడు సరి చేసుకునే మనసు కలిగి ఉన్నామా లేదా అనేది ఈ అబీమెలెకు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. దేవుడు ఎదుట నీతిమంతుడు అని రాయబడింది చూడండి పైన.
చదువుకుంటూ వెళ్దాం. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. అంటే వీళ్ళు కొంతకాలం ఉన్నారు, బహుశా ఒక 2-3 నెలలు అని మనం అనుకోవచ్చు. ఈ 2-3 నెలల్లో ఎవరైతే దాసీలు ఆ అబీమెలెకు ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా పిల్లలను కంటం కానీ ప్రెగ్నెంట్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా దేవుడు వాళ్ళ గర్భాన్ని మూసాడంట. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు మళ్ళీ ఆ శ్రమని వాళ్ళ దగ్గర నుండి తొలగించాడని మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అసలు వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయో అబీమెలెకు కూడా తెలియలా. అందుకే ఏమనుకున్నాడు, శారాని భార్యగా చేసుకుందాం అనుకున్నాడు. ఒకవేళ వీళ్ళు ఉండటం వల్లే వాళ్ళ గర్భాలు మూసాయి అని అబీమెలెకు ముందే తెలుసుంటే ఏం జరిగి ఉండేదో మనకైతే తెలీదు. దేవుడు ఈ అబ్రహాము శారాలకు తోడున్నాడు. ఆ శారాకి అబ్రహాముకి సంతానాన్ని దయచేస్తానన్నాడు కదా, దానికోసం దేవుడు వీళ్ళని రక్షిస్తున్నాడు అనేది ఈ సందర్భం ద్వారా, ముఖ్యంగా ఈ 20వ అధ్యాయం ద్వారా మనకు అర్థం అవ్వాలి. దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈవెందో అబ్రహాము శారా కొన్ని చోట్ల పొరపాట్లు చేసినప్పటికీ దేవుడు అబ్రహాము శారాలకి తోడుంటున్నాడు. అలాగే అవతల వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయితే వాళ్ళను కూడా తప్పు చేయక ముందే దేవుడు హెచ్చరించి వాళ్ళకు కూడా తోడుంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ 20వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. మనం దేవుని ఎదుట నీతిమంతులై ఉండాలి. నీతిమంతులైతే తల ఎత్తుకుని ఉంటాము. ఒకవేళ మనం ఏదైనా పాపంలో పడిపోతున్నా కానీ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఆ పాపంలో పడిపోకుండా దేవుడు మనల్ని ముందుగానే తప్పిస్తాడు అనేది ఈ 20వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. 21వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. దేవుడు వచ్చాడు కదా సొదొమ గొమొర్రాలు నాశనం చేయకముందు అబ్రహాముకి, మళ్ళా నేను వచ్చేసరికి కుమారుని కంటావు అన్నాడు. అలాగే ఏదైతే కాలం చెప్పాడో దేవుడు ఆ కాలంలోపే ఆమె కుమారుణ్ణి కనింది. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములు గలవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. ముందే వీళ్ళందరూ కూడా అబ్రహాము, ఇష్మాయేలు, అబ్రహాముతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సున్నతి చేసుకున్నారు అని మనం ముందే చదువుకున్నాం. ఇక్కడ తర్వాత పుట్టిన ఇస్సాకు అని తన కుమారునికి కూడా సున్నతి చేయించాడు అబ్రహాము. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల గలవాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, వీళ్ళు ముందేమనుకున్నారు, దేవుడు చెప్పగానే నవ్వారు, ఈ వయసులో మేము పిల్లలు కంటామా అని. కానీ అది వాళ్ళకి నిజమైన ఆనందాన్ని ఇచ్చేలాగా దేవుడు దాన్ని మార్చాడు. నవ్వు అంటే ఇస్సాకు యొక్క పేరుకి అర్థం. దేవుడు నవ్వు కలిగించాడు, ఆనందం కలిగించాడు అని దాని అర్థం. అబ్రహాము శారా వీళ్ళేనండి ఇంకా మనకి 100 సంవత్సరాలప్పుడు పిల్లలు కన్నవారిగా ఆఖరిగా కనబడేది. అబ్రహాము ముందు, నోవాహు జలప్రళయానికి ముందు అంత వయసులో కూడా 200-300 సంవత్సరాలప్పుడు కూడా పిల్లలు కన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ అబ్రహాము శారానే లాస్ట్గా అన్ని సంవత్సరాలు బ్రతికిన వారిగా, ఆ సంవత్సరాల్లో పిల్లలను కన్నవారిగా మనకి బైబిల్లో కనబడతారు. అక్కడ నుండి మనుషుల పాపాల వల్ల మనుషుల ఆయుష్ తగ్గుతూ వచ్చింది, మనుషుల బలము కూడా తగ్గిపోతూ వచ్చింది. శారా తనకు పిల్లలు పుట్టరు అనుకుంది. ఎందుకు, మోనోపాజ్ అంటారు కదా ఆడవాళ్ళకి, పిల్లలు పుట్టే వయసు దాటిపోవడం. ఆ వయసు దాటిపోయినప్పటికీ కూడా దేవుడు శారాకి ఇస్సాకు అనే కుమారుని ఇచ్చాడు కాబట్టి గొప్పగా దేవుణ్ణి గణపరుస్తుంది. ఈరోజు అబ్రహాము శారాలను చూసే చాలామంది దంపతులు ఇంకొంతకాలం ఓపికగా దేవుడు అనుగ్రహిస్తాడు వారికి సంతానం అని వెయిట్ చేస్తున్నాడు. అంటే ఈ సందర్భాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనందరం కూడా గమనించవచ్చు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, పరిహసించుట అంటే మేబీ ఆ ఇష్మాయేలు ఇస్సాకును చూసి, ఇదిగో నీకంటే నేనే గొప్పవాడిని, పెద్దవాడిని, ఇదంతా నాకే చెందిద్ది అని ఏదైనా రకంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఉండవచ్చు. ఇలా జరగడం శారా చూసి వీళ్ళిద్దరికి ఇంకా ఫ్యూచర్లో కూడా గొడవ అవుద్దేమో అని ఈ దాసిని, దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుణ్ణి బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్న
చిన్నవానిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును. అయినను నీ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. ఒకవేళ వీళ్ళిద్దరూ పక్కనే కలిసి ఉంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తే ఎవరు నిజమైన వారసుడు అని వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఒకవేళ శారా ఏ ఉద్దేశంతో చెప్పినా, ఒకవేళ శారా తప్పు ఉద్దేశంతో చెప్పినా కానీ వాళ్ళిద్దరిని కూడా వేరు చెయ్యి. నేను అతన్ని ఆశీర్వదిస్తాను, ఇతన్ని ఆశీర్వదిస్తాను, ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. తర్వాత దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు, ఇష్మాయేల్ని కూడా ఆశీర్వదించాడు. ఇష్మాయేలుకు కూడా బహు సంతానం కలగడం, ఇష్మాయేలు సంతానం ఇస్సాకు సంతానం వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండడం మనం తర్వాత గమనించవచ్చు. దేవుడు ఇక్కడ ఎవరి మీద, ఇస్సాకు మీద ఇష్మాయేలు మీద పార్షియాలిటీ చూపించలేదు. కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు వారు ఇస్సాకు వంశం నుండి వస్తాడు కాబట్టి నీ సంతానము అనగా ఇదే అనబడిద్ది అని చెప్పాడు. ఇస్సాకుతోని దేవుడు తోడున్నాడు, ఇష్మాయేలుతోని దేవుడు తోడున్నాడు. కానీ ఇస్సాకు ఎక్కువ దేవుడి యందు భయభక్తులు కలవాడు కాబట్టి ఇస్సాకుని దేవుడు ఎంచుకున్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. దూరం వెళ్ళిపోతున్నాడు కదా అని అబ్రహాం భయపడ్డాడు. కానీ దేవుడు అబ్రహాముకి ఇదిగో దూరం వెళ్తున్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు, నేను అతనికి తోడుంటాను అని దేవుడు అబ్రహాముకి ఆదరణ కలిగించాడు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? బెయర్షెబా అనే అరణ్యానికి వెళ్ళింది. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆ పిల్లోడిని పక్కన పడేసి దూరంగా వెళ్ళిపోయి కూర్చుందంట. అప్పటికి ఇష్మాయేలు వయసు ఎంత? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల పిల్లోడిని పెట్టుకుని నేను ఒంటరి అయిపోయానే అని అప్పుడు ఆవిడ బాధపడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవానిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. దేవుడు ఇష్మాయేలుకి తోడుంటాను అని హాగర్కు కూడా చెప్తున్నాడు. ముందు అబ్రహాముకు చెప్పాడు, అబ్రహాము నమ్మాడు కాబట్టి అబ్రహాము వీళ్ళిద్దరిని పంపాడు. ఇప్పుడు అదే విషయం హాగర్కు కూడా చెప్తున్నాడు. ఇష్మాయేలు మొర కూడా విన్నాడంట, అంటే దేవుడు ఇష్మాయేలుతో కూడా మాట్లాడాడు అని దాని అర్థం. మరియు దేవుడు ఈమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడు ఆయను. అతడు పారాను అరణ్యంలోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. పెళ్లి వయసు కూడా వచ్చేసింది, పెళ్లి చేసిందంట. ఎవరిని తెచ్చింది? ఈవిడ ఐగుప్తురాలు కాబట్టి ఒక ఐగుప్తు దేశం నుండే ఒక స్త్రీని తెచ్చింది. అంటే దేవుడు వీళ్ళని కాపాడుతున్నాడు. కానీ దేవుడు చేసిన నిబంధనలో ఉండాలని వీళ్ళే కోరుకోవట్లేదు అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి అబ్రహాము ఇష్మాయేలుకు కూడా సున్నతి చేయించాడు అని మనం ముందుగా చదువుకున్నాం. అప్పుడేంటి? వీళ్ళందరూ దేవుని నిబంధనలో భాగం. అదే నిబంధనలో ఉన్న ఇంకొకరిని తీసుకురాకుండా ఐగుప్తు దేశం నుండి ఒకరిని తీసుకొచ్చి పెళ్లి చేసింది అంటే హాగరు ఇష్మాయేలు యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, దేవుడు నిర్ణయించుకున్న నిబంధనకి వేరుగా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. రెండోది, ఒకవేళ వీళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నా కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, హాగరుకి ఇచ్చిన మాటను బట్టి, ఇష్మాయేలుకి తోడుంటాను అని చెప్పిన మాటను బట్టి ఇష్మాయేల్ని ఆశీర్వదించాడు, అతనికి కూడా గొప్ప జనాన్ని ఇచ్చాడు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయుచున్న పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అబీమెలెకు దేవుడికి భయపడుతున్నాడు. అబ్రహాము ఏదనుకుంటే దేవుడు చేస్తున్నాడు, అబ్రహాము ఎక్కడుంటే దేవుడు అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి రేపొద్దున అబ్రహాము సంతానానికి నా సంతానానికి ఏదైనా గొడవ అయితే నా రాజ్యం నశించిపోయిద్దేమో, నా పిల్లలు నశించిపోతారేమో. కాబట్టి రేపొద్దున ఏ గొడవ జరగకుండా మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం. నేను నీకు ఉపకారం చేశాను కదా, నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా నా దేశం మీద ఎదురు తిరగను అని నాకు ప్రమాణం చేయి అని అబీమెలెకు వచ్చి అబ్రహామును అడుగుతున్నాడు. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదను అనెను. అబీమెలెకు దాసు
దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలకును ఆక్షేపింపగా, అబీమెలకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా. ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏంటంటే అబ్రహాము దగ్గర పనివాళ్ళు వాడే నీళ్ల బావిని అబీమెలకు దాసులు ఏం చేశారు, బలాత్కారంగా లాక్కున్నారు. పైన కూడా ఇలాంటి సందర్భమే జరిగింది. అబీమెలకు మంచివాడు అయినప్పటికీ అతని కింద ఉన్న దాసులు, అతని రాజ్యంలో ఉండే వాళ్ళు దేవుడి ఇష్ట ప్రకారంగా లేరు, వాళ్ళు బలాత్కారంతో నిండి ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. అయినప్పటికీ అబీమెలకు మంచివాడు కాబట్టి దేవుడు అబీమెలకి తోడుగా ఉంటున్నాడు అనేది మనం ఇక్కడ గుర్తించాలి. అప్పుడు అబీమెలకి ఏమంటున్నాడు, ఈ పని ఎవరు చేశారో నాకు తెలీదు, నువ్వు కూడా నాకు ముందేమి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నావు, నేడే గాని ఈ సంగతి నేను వినలేదు, ముందే తెలుసుంటే నేను ముందే బాగు చేసేవాడిని. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకి ఇచ్చెను, వాళ్ళిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. అంటే ఒక ఒప్పందం, ఇదిగో నేను నీకు హాని చేయను, నువ్వు నాకు హాని చేయకూడదు అని ఒక శాంతి నిబంధన, ఒక శాంతి ఒప్పందాన్ని వీళ్ళిద్దరూ కూడా చేసుకున్నారు. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకున్నందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఎక్కడా కూడా అబ్రహాము క్రెడిట్స్ వేరే వాళ్ళకి వెళ్ళనివ్వడు, కేవలం దేవునికి వెళ్ళేలా చేస్తాడు. అబ్రహాము ఏది చేసినా ఆ ఆశీర్వాదం కేవలం దేవుని నుండే వచ్చింది. కానీ ఏ రాజు కూడా తనకి తాను నేనే అబ్రహామును దీవించాను అని చెప్పుకోకుండా ఉండడానికి అబ్రహాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు అనేది మనం గమనించాలి. అక్కడ సొదొమ రాజు వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నాడు, ఇక్కడ కూడా ఇదే మాట అంటున్నాడు. ఫ్యూచర్లో ఏ గొడవ రాకుండా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు అంటే దానికి కారణం కేవలము దేవుడు అని అందరికీ తెలియడం కోసం ఇట్లా ఆ బావికి ప్రతిఫలంగా 7 గొర్రె పిల్లల్ని అబీమెలెకుకి అబ్రహాం ఇచ్చాడు. వారు ఏ చోటు దగ్గర అయితే ప్రమాణం చేసుకున్నారో ఆ చోటు పేరేంటి, బెయేర్షెబా. బెయేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుకల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను. అంటే ఏదైతే ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడో అది ఇంకా పూర్తిగా అబ్రహాము దగ్గరికి రాలేదు కదా, ఆ టైంలో అది ఎవరి పరిపాలనలో ఉండేది, ఆ పరిపాలనలో అబ్రహాము పరదేశిగా బ్రతుకుతున్నాడు. అయినప్పటికీ దేవుడు ఈ దేశం మొత్తాన్ని నా సంతానానికి ఇస్తాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ మనం గమనించాలి. యెహోవా పేరిట ప్రార్థన చేయడం కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అంటే అబ్రహాము విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చెందుతున్నాడు అనేది ఇక్కడ మనం గమనించాలి. 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పింపమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఒక్కసారి మీరు గమనించండి అండి, అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు పుట్టాడు ఎవరో, ఇస్సాకు. అప్పటికి చాలా బాధతో ఉన్నాడు, పుట్టట్లేదే అని ఫైనల్గా దేవుడు ఇస్సాకు అనే ఒక కుమారుణ్ణి ఇచ్చి, ముందు పుట్టిన ఇష్మాయేలు కూడా అబ్రహాముకు దూరం అయిపోయిన తర్వాత ఇతన్ని నాకు దహన బలిగా అర్పింపు అన్నాడు. అంటే అబ్రహాము ఎంత బాధపడి ఉంటాడు. కానీ ఆ బాధ ఎక్కడ తెలియకుండా వెంటనే రేపు పొద్దున తెల్లవారుగానే లేచి అబ్రహాము దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్తున్నాడు. అంటే అబ్రహాము దేవుడి మీద ఎంత విశ్వాసం కలిగి ఉండాలి ఒకసారి మీరు గమనించండి. అబ్రహాం అప్పుడు దాకా అన్యుల ఆచారాల్లో నుండి వచ్చినవాడు దేవుడు పిలవక ముందు. ఆ అన్యుల ఆచారాల్లో, కనానీల ఆచారాల్లో చిన్న పిల్లల్ని దేవుడికి బలిగా అర్పించడం ఒక ఆనవాయితీ. యెహోవా దేవుడు అట్లాంటి వాడు కాదు అని అబ్రహాముకు తెలుసు. అయినా కానీ బలివ్వడానికి తీసుకెళ్తున్నాడు అంటే ఎంతో కొంత అపనమ్మకం ఉంటుందా లేదా చెప్పండి. ఎంతో కొంత అయ్యో ఆ మిగతా దేవుళ్ళలాగా ఈ దేవుడు కూడా నా కుమారుణ్ణి బలిగా ఇమ్మంటాడేమో అని ఎంతో కొంత ఉంటుందా లేదా? ఆ కొంచెం కూడా
లేకుండా అబ్రహాము నా కొడుకుని దేవుడు కాపాడతాడు, ఒకవేళ దహన బలిగా అర్పించినా మళ్ళా చనిపోయిన అతన్ని తిరిగి లేపుతాడు అనేంత విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహాము. ఇక్కడ అబ్రహాము మిగతా అన్యుల దేవుళ్లతో యెహోవా దేవుణ్ణి సమానం చెయ్యట్లేదు అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడు ఈ సిచ్యువేషన్ ద్వారా కూడా అబ్రహాము ఎంత విశ్వాసం కలిగిన వాడో ఇజ్రాయేలీలందరికీ తెలియజేస్తున్నాడు. అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు, తన కుమారుడికి ఏమీ కాదు, ఒకవేళ తన కుమారుడు చనిపోయినా దేవుడు అతన్ని తిరిగి లేపుతాడు అనే విశ్వాసం అబ్రహాముకు ఉంది అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి ఏమంటున్నాడండి? మరలా మీ వద్దకు వస్తాను అంటలేదు, చూడండి, వస్తాము అంటే మేము పైకి ఇద్దరం వెళ్తున్నాము, మళ్ళా ఇద్దరము కిందకి వస్తాము అని విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహాము అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎంత విశ్వాసం కలిగినా ఎక్కువ బాధ ఉంటుంది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సిచ్యువేషన్ మొత్తం దేనికి సూచన అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనందరి పాపాలకి బదులుగా బలివ్వడానికి సిద్ధమయ్యాడు. దానికి ఒక సూచనగా, దానికి ఒక ఉపమాన రూపంగా ఉండడానికి ఈ సందర్భం జరుగుతుంది అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు, నేను బలిచ్చినా కానీ దేవుడు మరలా తిరిగి జీవింపజేస్తాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గమనించండి అండి, ఇస్సాకుని బలి ఇవ్వకముందే దేవుడు ఆపుతాడు అని అబ్రహాముకు తెలీదు. అబ్రహాముకి ఏం తెలుసు? మేబీ నేను బలిచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడేమో, లేదా నేను బలిచిన తర్వాత మళ్ళీ ఇదే కుమారుని దేవుడు నాకు మరలా వేరే రూపంగా ఇస్తాడేమో, ఈ విశ్వాసం అయితే ఉంది. ఎందుకంటే ముందు నుండి చెప్పాడు కానీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఇస్సాకు ద్వారానే విస్తరింపజేస్తాను అని చాలాసార్లు దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఈ విశ్వాసం అయితే ఉంది, కానీ ఎలాగో తెలీదు. తన కుమారుణ్ణి తన చేతులతోనే చంపడము అంటే ఎంత బాధ కలిగి ఉంటుంది అబ్రహాముకి అనేది మీరు ఒకసారి గమనించండి. మన కష్టాల్లోనే మన విశ్వాసం బయటకు వచ్చింది, మన కష్టాల్లోనే మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో మనకి తెలిసిద్ది. ఇది ఈ సిచ్యువేషన్ ద్వారా మనందరికి కూడా అర్థం అవ్వాలి. ఈ సిచ్యువేషన్ నుండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, డిస్కస్ చేద్దాం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పులు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగ్గా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, అంటే సిద్ధమైపోయాడు, ఇక చంపేస్తున్నాను నేను అని సిద్ధమైపోయాడు. నమ్మకం ఉంది, ఏం చేయాలో తెలీదు. ఒక్కోసారి దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో పెడతాడంటేనండి, దేవుడు మనకి వాగ్దానం చేస్తాడు, కానీ ఆ వాగ్దానం క్లియర్గా మన కళ్ళ ముందు కనబడదు. దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తాడు, ఎట్లా ఆశీర్వదిస్తాడో మనకి క్లియర్గా కనబడదు. సరైన మార్గం మన కళ్ళ ముందు కనబడకపోయినప్పటికీ దేవుడు మనకి మంచిదే చేస్తాడు. మనకి నాశనకరమైంది దేవుడు ఏది చేయడు, మన మంచి కోరే ఏదైనా చేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము తన ప్రదేశాన్ని వదిలొచ్చేటప్పుడు కూడా చాలా కష్టాలు పడతాడు మధ్యలో అని తెలుసు. అయినప్పటికీ దేవుడు వెళ్ళమన్నాడంటే అది నా మంచి కోసమే, నా కుటుంబం మంచి కోసమే, నా వంశము మంచి కోసమే అనేది అబ్రహాము గుర్తించాడు. ఇక్కడ కూడా తన చేతితోనే వధిస్తున్నాను అనే సందర్భం ముందు కనబడుతుంది. దేవుడు తన సంతానాన్ని వర్ధిల్ల చేస్తాను, ఇస్సాకు ద్వారా సంతానాన్ని ఇస్తాడు అని దేవుడు ఇచ్చిన వాగ్దానం ముందు కనబడుతుంది. అన్ని ముందే ఉన్నాయి, కన్ఫ్యూజన్లో ఉన్నాడు అబ్రహాము, ఏం చేయాలో తోచట్లేదు. కానీ దేవుడు చెప్పింది నేను చేసుకుంటా వెళ్తే చాలు, దేవుడు నాకు చెప్పింది నేను చేసుకుంటా వెళ్తే నాకు ఏది మంచిదో దేవుడు అదే చేస్తాడు అనే విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహాము. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ విశ్వాసానికి గుర్తుగానే దేవుడు ఏం చేస్తున్నాడు, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము,
అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఫైనల్గా ఏదైతే దేవుడు చేయాలనుకున్నాడో అది నెరవేరింది. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అందరికీ చూపిద్దాం అనుకున్నాడు. ఇవాళ అబ్రహాము యొక్క విశ్వాసం గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారో ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ అబ్రహాము కుమారునికి బదులుగా ఒక పొట్టేలుని దేవుడు ఎలా అయితే రప్పించాడో, ఇవాళ మన పాపాలకి మనం చనిపోవాల్సి ఉండగా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన పాపాల కోసం శిలువ మరణానికి యేసుక్రీస్తు వారిని దేవుడు అప్పగించాడు. అబ్రహాముకి దేవుడి మీద ఎంత విశ్వాసం ఉందో దేవుడికి మనుషుల పట్ల అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది అనేది మనం ఇక్కడ గమనించాలి. అబ్రహాము ముందే చెప్పినట్లుగా దేవుడే ఏర్పాటు చేస్తాడు బలికి అన్నాడు, దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ సందర్భాన్ని బట్టి కూడా ఇస్సాకు విశ్వాసం కూడా బహుగా పెరిగింది అని మనం గమనించవచ్చు. ఇస్సాకు కూడా డైరెక్ట్గా దేవుడి యొక్క స్వభావము ఎటువంటిది, ఆయన మిగిలిన కనానీయుల దేవుళ్ళలాగా వాళ్ళు పూజించే విగ్రహాల్లో జీవం లేదనుకోండి, వాళ్ళు పూజించే నకిలీ దేవుళ్ళ ఆచారాల్లాగా దేవుడు చిన్న పిల్లల్ని బలిగా స్వీకరించడు. అసలు మనుషుల బలిని దేవుడు స్వీకరించడు. దేవుడు కేవలము ప్రేమ, కరుణ, క్షమాపణ, పశ్చాత్తాపం ఇటువంటివి మాత్రమే కోరుకుంటాడు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. భారతదేశంలో కూడా అనేక ఆచారాలు దేవుళ్ళ పేరుతో స్త్రీలు చితుల మీద చనిపోవడం, పురుషులు బలైపోవడం, చిన్నపిల్లలు బలైపోవడం, చిన్నపిల్లలను దేవుళ్ళకి అర్పణగా ఇవ్వడం, అనేక మూఢనమ్మకాలు కలిగిన ఆచారాలు మన భారతదేశంలోనూ ఉన్నాయి. అబ్రహాము కాలంలో కూడా అనేక అన్యుల ఆచారాల్లో, నకిలీ దేవుళ్ళలో అటువంటి ఆచారాలు ఉన్నాయి. కానీ దేవుడు తన స్వభావాన్ని ఈ సిచ్యువేషన్ ద్వారా మనకు అర్థమయ్యేలా చేస్తున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కూడా ఈ సిచ్యువేషన్ ద్వారా మనకు అర్థమయ్యేలా చేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్లో ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అంటే మీరు నమ్మండి చాలు, యెహోవా చూసుకుంటాడు. మనకేది మంచిదో యెహోవా చూసుకుంటాడు. ఈరే అంటే చూచుకొనును, యెహోవానే చూసుకుంటాడు, మీరు విశ్వాసం కలిగి ఉండండి అనేదానికి దాని అర్థం అనమాట. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరే అని ఇవాళ కూడా మన క్రైస్తవులు పాడుతున్నారు. అంటే యెహోవా చూసుకుంటాడు. ఏదైనా మనకేది మంచిదో ఆయనకు తెలుసు. జస్ట్ బైబిల్లో ఏదైతే చెప్పబడిందో, మనల్ని ఏదైతే చెయ్యమని మనకి దేవుడు ఆజ్ఞాపించాడో అది మనం చేసుకుంటా వెళ్ళాలి అనేది గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నీ ప్రేమ, కరుణ, పశ్చాత్తాపం, క్షమాపణ వీటికి సంబంధించినయే. కానీ అన్యుల ఆచారాల్లో, అన్యుల మతాల్లో ఉన్నట్టు మూఢనమ్మకాలు బైబిల్లో ఏవీ లేవు. ముఖ్యంగా మనం ఈరోజు పాటించే కొత్త నిబంధనలో ఏవీ లేవు. పాత నిబంధనలో కూడా ఏమి లేవు. కానీ పాత నిబంధనని కొంతమంది అర్థం చేసుకోకుండా తప్పుగా వక్రీకరిస్తున్నారు కాబట్టి అలా చెప్తున్నా. బైబిల్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ నాకు కాల్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ముందు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మరలా గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎలా అంట? ఆకాశ నక్షత్రాల వలె ఎవరు లెక్క పెట్టలేరు, సముద్ర తీరమందలి ఇసుక వలె ఎవ్వరూ లెక్క పెట్టలేరు, అలా విస్తరింపజేస్తాను అన్నాడు. విశ్వాసపూర్వకంగా ఇవాళ అబ్రహాముకి నిజమైన సంతానం ఈరోజు క్రైస్తవులు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో లెక్క కూడా తెలియదు జనాలకి. అంతమందిని దేవుడు అబ్రహామును బట్టి ఆశీర్వదించాడు, అబ్రహామును బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. అందువల్ల ఇవాళ క్రైస్తవులు వంశావళి అబ్రహాముది కాకపోయినప్పటికీ మన పితరుడు అబ్రహాము అని ఇవాళ క్రైస్తవులు గర్వంగా చెప్పుకుంటారు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఇవన్నీ కూడా ప్రవచనాలు. ఇజ్రాయేలీలు తర్వాత ఏం చేస్తారు అనే ప్రవచనాలు. మరియు నీ మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నీ సంతానం అంటే యేసుక్రీస్తు వల్ల మనం ఆశీర్వదింపబడతాము అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. అంటే నేను ఇది చేస్తాను కన్ఫామ్గా అని యెహోవా ప్రమాణం చేస్తున్నాడు. ఎవరితో? అబ్రహాముతో. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బేర్షెబాలో నివసించెను. మళ్ళా వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఇక్కడతో మనం క్లోజ్ చేసుకోవచ్చు. రేపొద్దున
రోజున మనం చదువుకోబోయే అధ్యాయానికి ఒక ఇంట్రడక్షన్ కింద 20వ వచనం నుండి ఉంటుంది, చూద్దాం అది కూడా. ఈ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా, మిల్కా అనే ఆమె కూడా నీ సహోదరుడు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాషు, ఇద్లాపు, బెతూయేలు 8 మంది. బెతూయేలు రెప్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును, తహషును, మయకాను కనెను. ఈ సంతానం అంతా కూడా నాహోరు సంతానం. ఇది మనకి ఇప్పుడు ఎందుకు చెప్పబడిందంటే, ఈ రిప్కా అనే ఆవిడ ఎక్కడి నుండి వచ్చింది అనేది మనకు తెలియజేయడం కోసం. ఈ రిప్కా అనే ఆవిడ గురించి మనం నెక్స్ట్ ఆదికాండం 23 అధ్యాయంలో చదువుకుంటాం, అది రేపొద్దున చదువుకుందాం. ఈ రిప్కా అనే ఆవిడ యొక్క తండ్రి ఎవరు అనేది మనకు తెలియడం కోసం ఈ 20 నుండి 24 వచనాలు అనేవి రాయబడ్డాయి. వాళ్ళ వంశావళి గురించి రాయబడింది. ఈ నాహోరు వంశావళి గురించి కూడా తర్వాత మనం చూస్తాం. ప్రస్తుతానికి ఈరోజు మనం చదువుకున్న 20, 21, 22 ఈ 3 అధ్యాయాల్లో మనం గమనించాల్సిన సంగతులు ఏంటంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు. అబీమెలెకు దగ్గర ఏమవకుండా అబ్రహాముని కాపాడాడు, శారాని కాపాడాడు, అబీమెలెకును కూడా పాపం చేయకుండా కాపాడుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళకి సంతానాన్ని ఎలా ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చిన తరువాత అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోయాడా, దేవుడి మీద కన్నా తన పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయిందా అనేది కూడా మనకి ఇక్కడ తెలియజేశాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు మనకి ఇక్కడ తెలియజేశాడు. ఒక పక్కన దేవుడి ఇటు ఇస్సాక్కి తోడున్నాడు, అటు ఇష్మాయేలుకి తోడున్నాడు. తర్వాత ఏం జరిగింది అనే సంగతులు 23వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఎవరికైనా సందేహాలు ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.